సింధూర్లో మృతి చెందారు అనే విషయాన్ని వెల్లడిస్తోంది మన ఆర్మీ. 100 మంది ఉగ్రవాదులను మనం ఆపరేషన్ సింధూర్లో చంపేశాం. ఆ సమయంలో పాకిస్తాన్ మనపైకి దాడికి ప్రయత్నించింది. మన ఎదురు దాడిలో 64 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. 90 మంది పాకిస్తాన్ సైనికులకు గాయాలయ్యాయి. వారందరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మనం చేసిన దాడిలో ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రావులపిండిని కూడా మనం కొట్టేశాం. అందుకే ఇప్పుడు రావులపిండి నుంచి వాళ్ళు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని తరలించాలని కూడా అనుకుంటూ ఉన్నారు. ఈ ఒకవేళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని ఎక్కడికి తరలించినా మా కనుచూపు మేరలోనే మీరుంటారు అనే సంకేతాలను మన ఆర్మీ ఇస్తోంది. నిజంగా అలాంటి మాటలంటే ఒక రకంగా ర్యాగింగ్ అని అనుకోవాలి. ప్రస్తుతం మనం పాకిస్తాన్ని ర్యాగింగ్ చేస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్పై ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు అని ఇండియన్ ఆర్మీ చెప్తోంది. ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసిందే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలో ఎక్కడైనా మారణ హోమాన్ని సృష్టించాలి అని అనుకుంటే ఆ ఆలోచన వచ్చిందే తడు వాళ్ళపై మనం మిసైల్స్ ప్రయోగించి మరి చంపేస్తాం. మనం ఆపరేషన్ సింధూర్లో ఏకంగా 100 మంది ఉగ్రవాదులను చంపేశాం. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత 100 మంది ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత పాకిస్తాన్ మనపై ఎదురుదాడికి దిగింది. చైనా నుంచి కొన్న HQ-9ను చూసుకొని పాకిస్తాన్ మనపై యుద్ధానికి కాలు దువ్వింది. చైనా నుంచి కొనుగోలు చేసిన మిసైల్స్ను చూసుకొని పాకిస్తాన్ రెచ్చిపోయింది. టర్కీ నుంచి తెప్పించుకున్న డ్రోన్లను చూసుకొని పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వింది. కానీ మన S-400 ముందు, మన బ్రహ్మోస్ ముందు, మన ఆకాష్ ముందు ఆ చైనా వస్తువులేవి నిలబడలేకపోయాయి. పాకిస్తాన్ కొనుగోలు చేసిన ఆ చైనా మందులేవి, బహుశా మందులని పిలవాలని, ఆ చైనా మిసైల్స్ ఏవి కూడా నిలబడలేకపోయాయి. పాకిస్తాన్ మనపై చేసిన దాడిలో, మన చేసిన ఎదురు దాడిలో ఎంతమంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారో తెలుసా? 64 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. నిజానికి పాకిస్తాన్ సైనికులకు ఉగ్రవాదులకు పెద్ద తేడా ఏమీ ఉండదు. పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నది కూడా పాకిస్తాన్కు చెందిన ఒక పారా కమాండో, మాజీ పారా కమాండో అని చెప్తూ ఉన్నారు. అంటే పాకిస్తాన్ సైన్యంలో చేసిన వాళ్ళే ఉగ్రవాదుల్లో ఉంటారు, ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యంలో ఉంటారు. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది, భారతదేశానికి పంపిస్తుంది ఇక్కడ దాడులు చేయడానికి. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కి భయం పట్టుకుంది. అందుకే ఇప్పుడు ఎవరిని నమ్మాలో తెలియక పాకిస్తాన్ ఇబ్బందులు పడుతుంది. ఒక రకంగా చైనా వస్తువులను నమ్ముకొని పాకిస్తాన్ దెబ్బతింది. చైనా వస్తువులను నమ్ముకొని భారత్తో విద్వేషానికి దిగి భారత్పై కయ్యానికి కాలు దువ్వి ఇప్పుడు చైనా మోసపోయింది, పాకిస్తాన్ మోసపోయింది. చైనా పాకిస్తాన్ని కూడా మోసం చేసింది. చైనా వస్తువులు నమ్ముకొని ఇప్పుడు పాకిస్తాన్ కూడా మోసపోయింది. పాకిస్తాన్ సైనికులు ఏకంగా 64 మంది చనిపోయారు. అందుకే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ వాళ్ళకి 7వ తారీఖు అర్ధరాత్రి పాకిస్తాన్కి మనం కాళరాత్రిని చూపించాం. 7వ తారీఖు అర్ధరాత్రి వాళ్ళకి కాళరాత్రి నుంచి మనం చూపించాం. ఆ తర్వాత 8వ తారీఖు నుంచి వాళ్ళు మనపై ఎదురు దాడికి దిగితే మనం ప్రతిదాడి చేసి పాకిస్తాన్ సైనికులను తరిమి కొట్టాం. ఆ దాడిలో ఏకంగా 64 మంది సైనికులు, పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. సో ఇప్పుడు పాకిస్తాన్కి భయం పట్టుకుంది. మన దేశంలో అంటే పాకిస్తాన్లో, వాళ్ళ దేశంలో ఏ మూల దాక్కున్నా అది భారత కనుసన్నల్లోనే ఉంటుంది. భారతదేశానికి తెలిసిపోతుంది. భారత టార్గెట్ చేస్తే పాకిస్తాన్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టదు అనే విషయం వాళ్ళకి అర్థమై ఇప్పుడు అదే విషయం గురించి చర్చించుకుంటూ ఉన్నారు. మన ఆర్మీ ఆపరేషన్ సింధూర్ గురించి చాలా కీలక విషయాలు వెల్లడించింది. 100 మంది ఉగ్రవాదులను చంపేశాం. 64 మంది పాక్ పౌరులు వాళ్ళు అనవసరంగా దిగిన కయ్యానికి బలైపోవాల్సి వచ్చింది. 90 మంది పాకిస్తాన్ సైనికులు గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు అనే విషయాన్ని మన ఆర్మీ కూడా వెల్లడించింది. మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మనోజ్, ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు అని మన ఆర్మీ చెప్తోంది. నిజానికి మనం కోరిన ఉగ్రవాదులు ఇంకా అక్కడే ఉన్నారు. మసూద్ అజార్ కావచ్చు, ఇలా ఉగ్రవాదులందరూ కూడా అక్కడే ఉన్నారు. ఒక ఉగ్రవాదిని కూడా పాకిస్తాన్లో 2 రోజుల క్రితం వాళ్లే హతమార్చిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఇటు మన ఆర్మీ చెప్తుంది ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు అని. అంటే రాబోయే రోజులు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ప్రెసెంట్ అయితే ఆపరేషన్ సింధూర్ 2 ఫేజ్లుగా జరిగింది రోహిత్. సో ఫస్ట్ ప్లేస్ లో
కేవలం ఉగ్రవాద స్థావరాలే. మన జైశంకర్ కూడా చెప్తాదే అన్నారు మన విదేశాంగ మంత్రి. చాలా క్లియర్ గా మనం ముందస్తుగానే పాకిస్తాన్ హెచ్చరించాం, ఉగ్ర స్థావరాలని కొల్లగొడతాం, ఉగ్రవాదుల్ని హతమారుస్తామని చెప్పి ముందుగానే హెచ్చరించాం. కానీ వారంతా అత్యుత్సాహంతో పాక్ ఆర్మీ కూడా రంగంలో దిగింది. సో ఫస్ట్ ఫేజ్ మనం అనుకుంది కేవలం ఉగ్ర స్థావరాలు మాత్రమే, ఉగ్రవాదులు మాత్రం అంతమొందించేటువంటి క్రమంలో మన భారత ఆర్మీ ముందుకు వెళ్ళింది. దాన్ని సక్సెస్ఫుల్ గా ముగించేసింది. 23 నిమిషాల్లోనే 9 టెర్రర్ క్యాంప్స్ నిలమట్టం చేసేసి సక్సెస్ఫుల్ గా కేవలం మన భూభాగాల నుంచి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ తో ఆ రకంగా దాడి చేసి పాకిస్తాన్ ని కుప్పకూలు చేసింది. 9 టెర్రర్ క్యాంప్స్ నిలమట్టం చేసింది. ఆ తర్వాత రోజు నుంచి రిటిలియేషన్ స్టార్ట్ చేసినటువంటి పాకిస్తాన్ ఆర్మీ అక్కడ చనిపోయిన వాళ్ళంతా కూడా మా సివిలియన్సే, అక్కడ ఉగ్రవాదులు ఎవరూ లేరు, ఉగ్రవాద స్థావరాలు లేవు, మేము కూడా ఇండివిజువల్ గా ఉగ్రవాద బాధితులమే, మేము కూడా ఉగ్రవాదుల నుంచి బాధించబడుతున్నామని చెప్పి వాళ్ళంతా కూడా మాట్లాడుకోవచ్చు. ఒకసారిగా పాక్ ఆర్మీ కూడా రంగంలో దిగిపోయి భారత్ పైన దాడులు చేయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఎల్ఓసి వెంట కొన్ని దాడులు జరుగుతున్న యుద్ధ విన్యాసాల వరకు ఓకే, కానీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మొదటి ఫేజ్ జరిగిందో ఆ ఫేజ్ తర్వాత నుంచి పాకిస్తాన్ దాడులు చేయడం ప్రారంభించిన తర్వాత నిజంగా మన భారత ఆర్మీ యొక్క పరాక్రమం, మన భారత ఆర్మీ యొక్క స్థైర్యం, ధైర్యం ఇవన్నీ ఇంకా చెప్పుకుంటూ పోయి చాలానే చెప్పొచ్చు. ఎందుకంటే అంత రకంగా కీర్తించవచ్చు కూడా. ఒక్కటంటే ఒకటి రోహిత్, అటువైపు నుంచి కొన్ని వందల కొద్ది, ఇందాక మీరు అంటున్నట్టుగా టర్కీ నుంచి డ్రోన్స్, చైనా నుంచి మిసైల్స్, ఏకంగా చైనా నుంచి ఆర్మీ పర్సనల్స్ రంగంలోకి దిగారు, టర్కీ నుంచి డ్రోన్ ఆపరేటర్స్ రంగంలోకి దిగారు. వీరంతా ప్రయత్నం చేసినా ఒక్కటంటే ఒక డ్రోన్ ని కానీ మిసైల్ ని కానీ భారత్ పైన పడకుండానే, భారత భూతల్లిపై పడకుండానే గాల్లోనే పేల్చేటువంటి ఒక పరాక్రమాన్ని మన భారత ఆర్మీ చూపించగలిగింది. సో ఇప్పుడు అధికారికంగా పాకిస్తాన్ లో ఆపరేషన్ టెర్రర్ ద్వారా, ఆపరేషన్ సింధూర్ ద్వారా టెర్రర్ క్యాంప్స్ లేపేసిన నేపథ్యంలో 9 టెర్రర్ క్యాంప్స్ నీలమట్టం చేస్తే 100 మందికి పైగా ఉగ్రవాదులు నీలమట్టం చేస్తామని మన భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ పాకిస్తాన్ ఏమంటుందో తెలుసా, 200 మందికి పైగా అక్కడ మరణించారు, మా ఆస్తులు నిలమట్టమై ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిందని చెప్పి పాకిస్తాన్ చెప్తోంది. అంటే అక్కడ వాళ్ళ దృష్టిలో సివిలియన్స్, మన వాళ్ళు చెప్పే ప్రకారంగా అక్కడ అంత ఉగ్రవాదులు. సో వాళ్ళు చెప్తున్న ప్రకారంగా 200 మంది ఉగ్రవాదులు. మీరు అంటున్నట్టుగా మనకు కావాల్సిన వాళ్ళు ఇంకా దొరకలేదు అక్కడ. హఫీజ్ సయ్యద్ కానివ్వండి, లేకపోతే మసూద్ అజార్ కానివ్వండి, ఇంకా ఇటువంటి వాళ్ళు దొరకలేదు. సో కేవలం అక్కడ దొరికినంత కూడా శిక్షణ ఇచ్చే వాళ్ళు, శిక్షణ తీసుకుంటున్న వాళ్ళు, చాలా కీలకమైనటువంటి ఉగ్ర స్థావరాలు నిలమట్టం చేశాం. సో ఈ రోజు అధికారికంగా మన భారతాన్ని మళ్ళీ ఒకటి ఏం చెప్తారంటే, పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ ఫేజ్ 2 లో అటువైపు నుంచి దాడులు జరిగే మన వాళ్ళు తిప్పికొట్టడము, అక్కడ ఎయిర్ బేసెస్ నిలమట్టం చేయడము, తిరిగి దాడి చేయడము, ఉదాహరణకి ఉరి, పూంచ్, రాజౌరి సెక్టార్ లో కూడా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా కుప్పగూలిపోయాయి పాకిస్తాన్ ని. సో అటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా మొత్తం కలిపి 64 మంది పాకిస్తాన్ సైనికులు హతమైనట్టుగా తెలుస్తోంది. మరొక వైపుగా 90 మంది పాక్ సైనికులు కూడా గాయపడ్డారట. సో మీరు గమనించండి రోహిత్, ఇప్పుడు మనం చూస్తున్నాం స్టిల్ టుడే మనం ఈ వార్త చెప్పే సమయానికి కూడా ఇంకా పాకిస్తాన్ లో అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. ఎవరివి? అక్కడ వాళ్ళు చెప్తున్న ప్రకారంగా సివిలియన్స్ వి, కానీ ఉగ్రవాదులు అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. ఎందుకో తెలుసా, నిన్నే మనం చూసాం సైఫుల్లా కలిగినటువంటి ఒక దుర్మార్గుడిని అక్కడి ప్రజలే తిప్పికొట్టి వాడిని హతమార్చారు. అంటే అంతటి దుర్మార్గమైనటువంటి ఒక పరిపాలన, అంతటి దుర్మార్గమైనటువంటి ఒక వ్యవస్థ పాకిస్తాన్ లో కనబడుతోంది. సో ప్రజలే దాడి చేసి చంపేస్తారంటే చిన్న విషయం ఏం కాదు. స్టిల్ టుడే ఇంకా అంత్యక్రియలు జరుగుతున్నాయి. కానీ మనం గమనిస్తే ప్రతి ఒక్క అంత్యక్రియల్లో కూడా ఉగ్రవాదుల అంత్యక్రియలో మాత్రం ఈ పాక్ ప్రజాప్రతినిధులు, పాక్ రాజకీయ నేతలు, పాక్ ఆర్మీ అధికారులు పాల్గొంటున్నారు. అదే సైనికుల విషయానికి వస్తే మనం చూడండి, మన డైరెక్ట్ గా మన మోదీ కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ కానివ్వండి, ఇతరత్ర మంత్రులు కూడా ఆర్మీ బేస్ పాయింట్లకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళని సందర్శించి వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకుని వాళ్ళు మరింత ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కాపీ కొట్టి ఒకానొక సందర్భంలో అక్కడి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రయత్నం చేసినా కూడా అంతమేర సక్సెస్ కాలేకపోయాడు. ఆ తర్వాత ఇక్కడ మనం చూడండి 64 మంది హతమయ్యారని చెప్పి మన భారత ఆర్మీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తోంది. 90 మందికి పైగా గాయాలని చెప్తోంది. కానీ ఎక్కడైనా కూడా అక్కడ పాక్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తుల యొక్క అంత్యక్రియల్లో పాక్ ప్రధాని పాల్గొన్నట్టుగా దాఖలాలు. అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఇన్ఫాక్ట్ మీకు ఇంకో విషయం తెలిసిందంటే, సోషల్ మీడియాలో వి వాన్, మనం విజయం సాధించాం అనేటువంటి ఈ హోర్డింగ్స్, పెద్ద పెద్ద బోర్డింగ్స్ అన్ని కూడా పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున వెలిచినాయి అక్కడ. అంటే పాకిస్తాన్ మేము గెలిచామని చెప్పుకుంటోంది. అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే ఆర్మీ పర్సనల్స్ మరణాన్ని కూడా ధృవీకరించదలుచుకోవాలి. ఎందుకంటే నిజంగా కనుక ధృవీకరించి మా ఆర్మీ పర్సనల్స్ చనిపోయారని కనుక చెప్పాల్సి వస్తే మేము ఓడిపోయినట్టుగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ వాళ్ళు చెప్పకుండా దాన్ని దాటవేసి ఉగ్రవాదులు అంతా క్రియలైతే హాజరవుతున్నారు, కానీ ఆర్మీ పర్సన్స్ కి కనీసం వాళ్ళ సంఘీభావన కానీ వాళ్ళ సపోర్ట్ తెలియజేయడం లేదు. పైపెచ్చు మేము గెలిచామనేటువంటి ఒక మేకపోతే గాంభీర్యాన్ని, లేకపోతే ఒక దుస్సాహసాన్ని, దురహంకారాన్ని పోతుంది, కానీ దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నమే చేయడం లేదు. సో ఇప్పుడు సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అనేది కొనసాగుతుంది కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనేది ఆగుతుంది అని మనం ఎట్టి పరిస్థితులు